అదిరెన్ సెంట్ర మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. మనతో పాటు అక్కినేని వెంకట్ గారు ఉన్నారు. వారు అక్కినేని నాగేశ్వరరావు గారికి పెద్ద అబ్బాయి. శివ అనగానే మీకు ఏమి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది? ఏదో అదొక అడ్వెంచర్. ఆ రోజుల్లో సౌండ్ మిక్సింగ్ ఒక 2 రోజుల్లో చేశారు. శివ టుక్ 2 months. మామూలుగా ఎంత అయింది సార్ అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్? క్లోజ్ టు 1 crore అయి ఉంటుందండి. October 5th కదా యాక్చువల్గా మన శివ సినిమా రిలీజ్ అయింది 1989. November 14th ఎందుకు పెట్టుకున్నారు సార్ డేట్? ఏదో క్లాష్ వచ్చి ఆడియో ట్రాక్ని డైలాగ్ ట్రాక్ని సపరేట్ చేశారు. అది ఏఐ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశారు. చేసి సపరేట్గా మళ్ళీ సౌండ్లు వేసారు. వేసి వాటిని సరౌండ్ సౌండ్లో మిక్స్ చేశారు. సో యూ విల్ సీ అ న్యూ. ఆ చూసిన వాళ్ళు వేరే శివాని చూస్తారు. రాజీవన్ గాని ఇప్పుడు వెంటనే శివ అంటుంటారు. తర్వాత సత్య సర్కారు తర్వాత చెప్పిన శ్రీకారం అని చెప్పాలి. ట్రెండ్ సెట్టర్గా ఒక సక్సెస్. అదొక విచిత్రమైన కథలేదు. అది చెప్పండి సరే కథ సరదాగా. బట్ ఇతనికి బేసిక్గా ఈ కేమ్ ఎస్ స్క్రిప్ట్ రైట్. సో వీఆర్ రెడీ టు టేక్ రిస్క్. అతని నరేషన్లోనే డన్ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ ఫిలిం. సైకిల్ చైన్ సీన్ ఉంది కదా, అది వేరేగా తీస్తానని అన్నాడు. చాలా ఆర్గ్యుమెంట్ పెట్టాను, చిరాకు పడినట్టున్నాడు. నెక్స్ట్ డే ఈ సీన్తో వచ్చాడు. ఆ హోల్ సీక్వెన్స్ నెక్స్ట్ డే చెప్పాడు. 5 secondsలో ఒప్పుకున్నాం. నాగార్జున గారు ఆ సినిమాని మరి వెంటనే ఒప్పుకున్నారు. ఆయన కథ చెప్పిన వెంటనే చెప్పాను కదా, అతనితో చాలా ఫాస్ట్గా. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఆ షూటింగ్ టైంలో కానీ సినిమా ప్రొడక్షన్లో? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. లవ్ అప్పుడే స్టార్ట్ అయింది అంటారు శివ సినిమాలో నాగార్జున అమర మధ్య. కరెక్టే అంటారు. వెల్ డ్యూరింగ్ దట్ టైమ్ ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్ అది డెవలప్డ్. గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతడోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా. ఇప్పుడు శివ సినిమా సేమ్ స్టోరీని మళ్ళీ చైతన్యత కానీ ఎవరితోనే కానీ అలా తీయాలని ఆలోచనలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి? అట్లా ఏం ఆలోచించలేదు. అప్పుడుండే 30 ఏళ్ల క్రితం యూత్ కానీ, అప్పుడు జనం యొక్క ఎమోషన్స్ కానీ, అప్పుడున్న సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డిఫరెంట్ కాంట్రాస్ట్ లో ఉన్న వాతావరణంలో ఎమోషన్స్ ని కూడా ఎలా కనెక్ట్ చేస్తారు సార్? ఇది జెన్యున్ క్వశ్చన్. నో వన్ నోస్ ద ఆన్సర్. మీ దృష్టిలో మంచి సినిమాలు ఏంటి సార్ ఆ ప్రొడక్షన్లో వచ్చిన? మీ వరకు మీ ఇండివిజువల్ జడ్జిమెంట్. మా సినిమాల్లో నాకు నచ్చేయి నిన్నే పెళ్ళాడుతా ఒకటి, శివ ఒకటి. దీస్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ అండి. సినిమా ప్రొడక్షన్ అనేది కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. మార్కెట్ బాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు జరిగేది చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. హీరో యొక్క రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ ఎక్కువ. మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకోరండి? నమస్కారం. మనతో పాటు అక్కినేని వెంకట్ గారు ఉన్నారు. వారు అక్కినేని నాగేశ్వరరావు గారికి పెద్ద అబ్బాయి, పెద్ద కుమారులు, నిర్మాత. శివ సినిమా సూపర్ డూపర్ హిట్. CNN, IBN వాళ్ళ భారతదేశంలో తీసిన 100 సినిమాల్లో టాప్ సినిమాగా వచ్చిన శివ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా నిర్మాత అయిన వెంకట్ గారిని అడిగి శివ చుట్టూ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. మళ్ళీ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు మీరు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరిది సార్ ఇది? 50 years సెలబ్రేషన్ కదండి మాది. గోల్డెన్ జూబ్లీ అన్నపూర్ణ స్టూడియోస్. సో ద పార్ట్ ఆఫ్ ఆర్ సెలబ్రేషన్స్లో వీ థాట్ మన అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిలిమ్స్, ఇండస్ట్రీని చేంజ్ చేసిన ఫిలిం. సో అది మళ్ళీ ముందుకు ఒకసారి తీసుకొస్తే బాగుంటుందని. అందులో అన్నపూర్ణ స్టూడియోస్ హ్యాస్ అ వెరీ ప్రౌడ్ లెగసీ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, మిక్సింగ్ అవన్నీ యూజ్ చేసుకుని దీన్ని శివ ఎక్స్పీరియన్స్ని విజువల్గాను ఆడియోగా ఎన్హాన్స్ చేసి పాత సినిమాలని ఎట్లా చేయొచ్చో ఏఐ కూడా వాడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి, ఇట్ విల్ బి అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఆడియన్స్. ఇదివరకు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకొక రకంగా చూస్తారు. ఇది చూడని వాళ్ళు ఇప్పుడు మోడర్న్ ప్రొడక్షన్ వాల్యూస్తో చూస్తారు. సో కంప్లీట్గా అన్నపూర్ణ స్టూడియోస్ మీ ఎక్విప్మెంట్, మీకున్న టెక్నాలజీ, మీకున్న టెక్నికల్ నోహౌతోనే ఇది మొత్తం మళ్ళీ మనకి పోస్ట్ ప్రొడక్షన్ సర్వీసెస్లో డాల్బీ అట్మాస్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిక్సింగ్ థియేటర్స్ ఇన్ ఏషియా. ఇటువంటి థియేటర్లో మేబీ 8-9 ఉంటాయేమో డాల్బీ అప్రూవ్డ్
ప్రీమియం డాల్బీ అట్మాస్ స్టేటస్ అనమాట. సో ఆ సౌండ్ అప్పుడు శివ అట్ ద టైమ్ వాజ్ నోన్ ఫర్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ సౌండ్. అంటే చాలా అటెన్షన్ తీసుకుని చేసిన సినిమా, ఇంక్లూడింగ్ టేకింగ్ కానీ ఆల్ కెప్ట్ ఇన్ మైండ్. సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా సినిమాని ఎన్హాన్స్ చేస్తాయి, మ్యూజిక్ స్కోర్ సినిమాని ఎట్లాగే ఎన్హాన్స్ చేస్తుంది, అట్లా మైండ్లో పెట్టుకుని చేసిన సినిమా అది. మన ఇండియాలో ప్రొడక్షన్ వాల్యూస్ని కొంచెం ఒక షిఫ్ట్ తీసుకొచ్చిన సినిమా అది. కొత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హ్యాడ్ సమ్ ఐడియాస్ అండ్ వీ ఎన్కరేజ్డ్ హిమ్, వీ ఫాలోడ్ ఇట్ అప్. ఆ రోజుల్లో సౌండ్ మిక్సింగ్ ఒక 2 రోజుల్లో చేసేవారు. ఐ టుక్ 2 months ఆ లేయింగ్ ఆఫ్ ద ట్రాక్స్ కానీ వేరియస్ ఎఫెక్ట్స్ కానీ. కాకపోతే అది మోనోమిక్స్. అంటే ఆ రోజున టెక్నాలజీ, ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ లేదు, ఈ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ అది, ప్లస్ ఎన్హాన్స్డ్ కలర్ స్టైలింగ్. సో మళ్ళీ ట్రాక్స్ అన్నీ రీలే చేసి, ఎందుకంటే ఆ ట్రాక్స్ని కనుక డాల్బీ అట్మాస్లో కన్వర్ట్ చేస్తే మఫుల్డ్ సౌండ్ వస్తుంది అని మా టెక్నీషియన్స్ ఫీల్ అయ్యారు. సివి రావు గారు వాళ్ళందరూ, చీఫ్ అక్కడ, ఫీల్ అయ్యారు మఫుల్డ్ సౌండ్స్ సరిగ్గా ఉండవు అని చెప్పి. సో ఆడియో ట్రాక్ని, డైలాగ్ ట్రాక్ని సపరేట్ చేశారు బై యూజింగ్ ఏఐ. అన్నీ కలిపేసి ఉన్నాయి కదా, అవును, మిక్స్డ్. సో దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే దెర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ డూయింగ్ ఇట్. అది ఏఐ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేశారు, చేసి సపరేట్గా మళ్ళీ సౌండ్లు వేశారు, వేసి వాటిని సరౌండ్ సౌండ్లో మిక్స్ చేశారు. సో యూ విల్ సీ అ న్యూ. ఆ చూసిన వాళ్ళు వేరే శివాని చూస్తారు. అదే అప్పుడు చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కొత్త ఫీల్, వాళ్ళకి ఫీల్, కొత్త ఫీల్, ఈ మోడర్న్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఉన్న ఫీల్. ఈరోజు మోస్ట్ అడ్వాన్స్డ్గా ఏ టెక్నాలజీ తోటి సినిమాలు అవన్నీ మనం చూస్తున్నామో, ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అని, ఆ టెక్నాలజీతోనే మనం రేపు మన సినిమా చూస్తాం. బాహుబలిలో కూడా అట్టగే చేశారు, అన్నపూర్ణాలు చేశారు. బాహుబలి కానీ, ఆర్ఆర్ కానీ, పుష్ప కానీ అన్నీ ఆల్ వేర్ డన్ ఇన్ అన్నపూర్ణ. శివ అనగానే మీకు ఏమి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి సార్? 36 ఏళ్ళ నాటి జ్ఞాపకం. అదొక అడ్వెంచర్ అండి. మేము కొత్త కదా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇదివరకు నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, మా నాన్నగారు మా ఇద్దరిని పిల్లల్ని పెద్ద సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఏ దారి చూసుకుంటారో వాళ్ళు చూసుకోవాలి అనే ఉద్దేశంతో. ఆయన సినిమాలు తీసినప్పుడు ఆయన తీశారు, మా పేర్లు పెట్టేవారు ఊరికే, కానీ డిస్కషన్స్లో ఇన్వాల్వ్మెంట్ మాకేమీ లేదు. నిజంగా ఆర్గానిక్గా వచ్చాం, అవసరం ఉండి వచ్చాం, ఏదో ప్లాన్డ్గా రాలేదు. సో నేర్చుకుంటా ఉన్నాము. దిస్ వాజ్ ఆల్సో అడ్వెంచర్. ఆ యూత్లో సాహసాలు కూడా చేసేవాళ్ళు. లేకపోతే ఏ సినిమా ఎక్స్పీరియన్స్ లేని ఆర్జీవితో చేయాలంటే ఎంతో కొంత కొంచెం మ్యాడ్నెస్, యూత్లో ఉన్న అడ్వెంచరిజం ఉంటేనే చేయగలుగుతారు. అట్లా జరిగింది అది. సో వీఆర్ ఆల్సో లర్నింగ్. అప్పటికి మీకు 3-4 సినిమాలు తీసి ఉన్నారు కదా మీరు? ఒక 2 సినిమాలు అయినాయండి. విక్రమ్, నాగార్జున ఫస్ట్ ఫిలిం, తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన అగ్నిపుత్రుడు. అప్పటికే గీతాంజలి ఒక సినిమా మేలోనే ఇప్పుడు వచ్చినట్టుంది. అది పూర్తిగా ఒక రకమైన ఒక లవ్ ట్రాజడీ అలా ఉంటున్న ఒక కాన్సెప్ట్లో ఉన్న సినిమా అది. ఇది పూర్తిగా కాంట్రాస్ట్ ఉన్న సినిమా ఈ శివ. కొన్ని నెలల తేడాతోనే రిలీజ్ అని 2 హిట్స్ అని ఇది ట్రెండ్ సృష్టించింది. ఆ సందర్భంలో మీరు ఇందాక మ్యాడ్నెస్ అన్నారు కదా, పూర్తిగా కొత్త, దానికి ఒక మంచి ఏదో ఒక ఇది ఉంటే తప్పితే ఇటువంటి సినిమాలు కొత్తగా రామ్ గోపాల్ వర్మ కొత్త డైరెక్టర్గా చేయటం కానీ, ఇలాంటి వాటిని చేయటం కానీ, నాగార్జున తోటి ఈ టైప్ ఆఫ్ చేయటం కానీ చాలా ధైర్యము ఏదో చాలా ఉండాలి అని అన్నారు కదా. ఇదంతా ఎలా సార్? మీవేనా? నాన్నగారి పాత్ర ఏమన్నా? నాన్నగారు ఎప్పుడూ ఇంటర్ఫియర్ కాలేదండి. వన్స్ హీ హ్యాండెడ్ ఓవర్ ది స్టూడియో, అప్పుడు నేను చదువుకుని అమెరికా నుంచి చదువుకుని వచ్చి 78లో నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ద స్టూడియో. కాకపోతే అది ఒక సర్వీస్ సెక్టర్ స్టూడియోగా ఉండేది. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే స్టూడియోకి ఆ రోజుల్లో పెద్ద అందరూ మెడ్రాస్ నుంచి ఇంకా షిఫ్ట్ కాలేదు, చెన్నై నుంచి షిఫ్ట్ కాలేదు కదా. ఓన్లీ నాన్నగారి సినిమాలు నడిచాయి, కొన్ని హిందీ సినిమాలు నడిచాయి. ఎందుకంటే సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ హిందీ సినిమాలు తీస్తే జితేంద్ర గారు వాళ్ళు ఇక్కడికి షూట్ చేసేవారు అనమాట వాళ్ళ సినిమాలు.
సో దాన్ని ఆయనకి ఎందుకో విసుకొచ్చి కొంచెం ఆయన టైంలో జరిగిన సిస్టమ్ ఆఫ్ ఫిలిం ప్రొడక్షన్కి ఇప్పటికి తేడాలు వచ్చి కొంచెం విసుకెత్తిపోయారు. అంటే మెడ్రాస్ వాతావరణం కాదు, ఇక్కడ సినిమాలు తీసేవారు కదా, నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం ఇవన్నీ 10 సినిమాలు తీశారు, 10-11 సినిమాలు తీశారు. నా పేరు నాగార్జున పేరు ప్రొడ్యూసర్గా ఉంటుంది, కానీ ఇందాక చెప్పినట్టు దే వాజ్ నో ఇన్వాల్వ్మెంట్, ఆయనే అన్నీ చేసేవారు. అది చేయటానికి కారణం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లాసెస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆయనకి ఏమో స్టూడియో స్టాండర్డ్లో మెయింటైన్ చేయాలి, అట్లా సినిమాల్లోకి తీసి గబక్కని మానేశారు. ఎప్పుడో ఒకసారి ఆయనకి ఏదో కొంచెం చిరాకు వచ్చినట్టు మానేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇంకా లాసెస్లో నడుస్తుందండి. ఆ రోజుల్లో ఆయన టాకింగ్ అబౌట్ 80sలో 20-25 లక్షలు నెలకి సంవత్సరానికి లాస్ అంటే మేము లోన్స్ తీసుకున్నాం, అవి కట్టాలి, బ్యాంకులకి లోన్లు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లోన్స్ ఇచ్చారు. పాపం వాళ్ళు అర్థం చేసుకుని మాకు రీషెడ్యూల్మెంట్స్ ఇస్తూ ఉండేవారు. అదే కానీ అవన్నీ కట్టాలి కదా, అవన్నీ కట్టాలి అంటే మేము సినిమాలు తీయాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మాకు తెలిసి తెలని తప్పటడుగులతో ఎంటర్ అయ్యాం. నేను ఎంటర్ అయ్యాను. అదే మీ ఎంట్రీ ఎలా జరిగింది? నేను అట్లా ఎంటర్ అయ్యాను. అట్లా అందువల్ల నాగార్జున వచ్చాడు విక్రమ్తో. ఎందుకు మన ఇంట్లోనే ఉంది టాలెంట్, పర్సనాలిటీ. సో అట్లా ఎంటర్ అయ్యాము. ఇది ఆన్ ద జాబ్ లెర్నింగ్ అనమాట. సో ఫార్చునేట్లీ దిస్ ఫిలిం బికేమ్ ఎ బిగ్ హిట్. గీతాంజలితో పాటు నాగార్జున బికమ్ ఎ సూపర్ స్టార్ విత్ దీస్ ఫిలిమ్స్. అట్లాగే అన్నపూర్ణ స్టూడియోస్కి ఫైనాన్షియల్గా ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫిలిం. మామూలుగా ఎంత అయింది సార్ అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్? క్లోజ్ టు 1 crore అయి ఉంటుందండి. అప్పుడు 30 ఏళ్ళ క్రితం 1 crore అంటే ఇప్పుడు కంపేరిటివ్గా పెద్ద అమౌంట్ కాదంటారా? ఎక్కువే, ఒక రకంగా చూస్తే ఎక్కువే అంటే చాలా వెల్ ప్లాన్డ్ అండి. ఇట్ వాజ్ నథింగ్ వాజ్ వేస్టెడ్. ఓకే. రామ్ గోపాల్ వర్మ ఇస్ అ వెరీ కాంపాక్ట్ డైరెక్టర్. మేము అది ఒక 90 రోజులు అట్లా షూటింగ్ చేశారు, కానీ ఎప్పుడు షూటింగ్ లేట్ అవ్వటం, మిస్ అవ్వటం. ఇప్పుడు జరిగేది 300 రోజులు అట్లా చేస్తున్నారు. రోజుకు ఒక సీను, లేకపోతే ఒక 4 షాట్లు మధ్యలో మారుతూ చేసి తీసేయటం. శివ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం స్క్రిప్ట్ అంతా అయిన తర్వాత శివనాగేశ్వరరావు అని వాజ్ ద ఫస్ట్ అసిస్టెంట్, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఆయన మొత్తం డైలాగులు పాజులతో చెప్పుకుంటా టైం చేశారు. మొత్తం సినిమా టైం చేశారు. అబ్బో. సినిమా టైం చేసి దానికి సాంగ్స్ యాడ్ చేసి ఓకే ఈ సినిమా 2 గంటల 10 నిమిషాలు అనుకుందాం. మ్యాథమెటిక్స్ ఎక్కడ అంటే అంత బాగా చేస్తాను పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసి అది ఏదో 3-4 సినిమా మినిట్స్ తేడాతో వచ్చింది అంతే. అనుకుని ఎక్స్పెక్ట్ దానికి చాలా డీటెయిల్గా ప్లానింగ్ చేశారు. ఇంక్లూడింగ్ చిన్న ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి ఈ రోల్కి ఎత్తున సూట్ అవుతాడు. అందుకనే ఎంతమందిని చూస్తారు, చాలా మంది కొత్త మందిని చూస్తారు మీరు శివాలో. తర్వాత వాళ్ళందరూ బికమ్ కెరియర్స్, మంచి కెరియర్స్ వచ్చినాయి. అవును. సో ఇట్స్ అ వెల్ ప్లాన్డ్ ప్రొడక్షన్ అండ్ ఈజ్ అ వెరీ కాంపాక్ట్ డైరెక్టర్. సో మొత్తం 90 daysలో అయిపోయింది సార్ సినిమా మొత్తం? బిట్వీన్ 90 and 100. అంటే మీరు ఆ షెడ్యూల్ ముందు సినిమా ప్లానింగ్లో ఎలాగైతే 2 గంటల 10 నిమిషాలని అనుకుని మ్యాథమెటికల్గా లెక్క వేసుకున్నారో, అలాగే ఇన్ని రోజుల్లో చేయాలనుకుంటే కాంపాక్ట్గా పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ అనుకున్నట్టుగానే చేసేసారు, వితౌట్ ఎనీ వేస్టేజ్ లేకుండా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ప్రొడక్షన్, హ్యాపీ. అదే మాకు కూడా డౌట్స్, ఇది ఆడుతుందా ఆడదా ఈ లెక్కలో లేవు ఇక్కడ మైండ్లో. మేము అది జరిగింది, అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. ఎంత వసూలు చేసింది సార్? తమిళ్లో బాగా ఆడింది, మలయాళంలో తమిళ్ డబ్బింగ్ చేశారు. ఇక్కడ కన్నడ లాంగ్వేజ్ అంతా అమ్మేస్తాం కదా, సో అక్కడ కూడా చాలా బాగా ఆడింది. ఈవెన్ దో వీ డి నాట్ గెట్ ది బెనిఫిట్స్. ఇక్కడ కొంత డిస్ట్రిబ్యూషను, కొంత అమ్మేస్తాము. అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ అయిందా డబ్ చేసాం. సో వీ గాట్ వెరీ గుడ్ financial returns. It was a good help for Annapurna Studios. It's a good help for Nagarjuna's career. Correct.
ఆయన ఆర్జీవీస్ కరియర్. అవునా, అంత డిఫరెంట్ దాంతోనే కదా ఆర్జీవన్. కానీ ఇప్పుడు వెంటనే శివ అంటుంటారు, తర్వాత సత్య సర్కారు తర్వాత చెప్పిన అతనికి శివ ఫస్ట్ అక్షరాలు చెప్పాలంటే శివతోనే అతని శ్రీకారం అని చెప్పాలి. ట్రెండ్ సెట్టర్గా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా. అదొక విచిత్రమైన కథలేండి. అది చెప్పండి సరే కథ సరదాగా. వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు అన్నపూర్ణలో సౌండ్ ఇంజనీర్. నాగేశ్వరరావు గారితో పాటు ఆయన కూడా మూవ్ అయ్యారు. చెన్నైలో ఉండేవారు, హైదరాబాద్ మూవ్ అయ్యారు. ఆయన కొంచెం మాకు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆర్జీవి ఎవరో తెలియదు. వచ్చి మా వాడు కొంచెం సినిమా పిచ్చోడు, నీతో మాట్లాడాలంటున్నాడు, అదే నేషనల్ టైం ఇవ్వు అంటే, ఈ లోపల అతను వీడియో షాపులు పెట్టుకుని విజయవాడలో అక్కడ పాలిటిక్స్లో, స్టూడెంట్ పాలిటిక్స్లో గొడవలు పడి అక్కడ ఆయనేమో ఎప్పుడూ మొత్తుకునేవాడు, ఏంటో ఇతను అక్కడ వీటిలో వాటిలో ఒకసారి జైలుకి కూడా వెళ్ళినట్టున్నాడు, ఏంటో ఆ చదువు లేదు, ఆ గొడవ లేదు అని వాజ్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్. బట్ ఇక్కడ వచ్చి ఈ వీడియో లైబ్రరీ పెట్టుకుంటే బాగా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. బట్ ఇతనికి బేసిక్గా ఈ కేమ్ యాజ్ అ స్క్రిప్ట్ రైటర్. అగ్నిపుత్రుడు మేము చేస్తూ ఉండగా ఈ మెట్ రామజీరావు గారిని కలిశారు, అటా రామనాయుడు గారిని కలిశారు మా ముందులో. అదే ఇక్కడ ముందు మరి వాళ్ళేమో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరి దగ్గర పనిచేసి తర్వాత చూస్తే కనపడితే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎవరి లెక్క వాళ్ళది, మాకైనా అనిపిస్తుంది. కాకపోతే నేను అదే ఇందాక అందే, మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఒకటి, రెండోది ఏదో ఉడుకునెత్తురు, యూనో వీఆర్ యంగ్. అదే సో వీఆర్ రెడీ టు టేక్ రిస్క్. వాళ్ళకేమో ఆరితేరినాళ్ళు వాళ్ళందరూ. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తారు. దాని సినిమా బాగా ఆడకపోతే ఫూలిష్ అనేవారు కదా. అంతే కదా, రైతులకి హిట్ అయింది కాబట్టి మనం తెగ మాట్లాడుకుంటున్నాం. కానీ అదే సో అలా మీ దగ్గరికి వచ్చాడు. అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అతని నరేషన్లోనే హీ హడ్ డన్ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ ఫిలిం మేకింగ్. ఇదేమీ ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంది కాదు, జస్ట్ అబ్జర్వ్డ్. ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఫ్యాంటాస్టిక్ మెమరీ, అన్ని రకాల సినిమాలు, ఇంగ్లీషు, హిందీ, ఈ కెన్ గివ్ యూ వర్బేటం డైలాగ్స్తో సహా అంత మంచి మెమరీ ఉంటుంది అన్నమాట. ప్లస్ అండర్స్టాండింగ్ ఆఫ్ వై థింగ్స్ వర్క్. ఇట్స్ ఎ గుడ్ టెక్నీషియన్. వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. ఫస్ట్ ఏదో రాఘవేంద్రరావు గారికి స్క్రిప్ట్ చెప్తానికి వచ్చి, తర్వాత నెమ్మదిగా అతనిలో ఇక్కడ 1 సంవత్సరం అటు ఇటు తిరుగుతూ ఉండగా ఏదో అతనికే ఒక డైరెక్ట్ చేయాలని ఒక కోరిక వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు తను 2వ సినిమా రాత్రి, అది కూడా తీస్తానికి రెడీ అయ్యాం. ఇది కనుక డేట్లు కుదరకపోతే, మరి లక్ కూడా యాజ్ ఎ డేట్ రాత్రి వాజ్ అ ఫ్లాప్. మేము తీసుకుంటే ఎవరో తీసుకొచ్చి తెల్లని డైరెక్టర్ తీసుకొచ్చి ఇచ్చారు, చూడండి ఏమైందా అనేవారు. బట్ శివ కేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. వెల్, అది వియర్డ్ జర్నీ అంటే అది. ఇది ఇతను రావటం, నాగార్జున ఇంప్రెస్ అవటం, నేను ఇంప్రెస్ అవటం. ఫస్ట్ మీటింగ్ జరిగింది నాతోనే. మీతోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది నాతోనే. సో అక్కడి నుంచే ఓ రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఫాస్ట్గా తొందరగానే డెవలప్ అయింది. మీరు తీసుకెళ్ళారా నాగార్జున దగ్గరికి దీన్ని, రాంగోపాల్ వర్మని? ఈ లోపల ఇద్దరే చేస్తూ ఉంటే ఆ సెట్లో ఈయన ఆర్జేవి వాజ్ దేర్. అట్ట పరిచయం అక్కడ అయ్యాడు. బికాస్ సురేంద్ర ఆల్రెడీ వీడియో లైబ్రరీ ద్వారా పరిచయం అయ్యాడు మా బ్రదర్లో. అవును, ఈజ్ ఆల్సో కో ప్రొడ్యూసర్. అవును, అట్లా స్టూడియోలోనే ఉండేవాడు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా పరిచయం అయ్యారు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా మీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కాబట్టి, మా నాన్నగారికి బాగా క్లోజ్ అండి ఆయన. కాబట్టి ఆ విధంగా కొంచెం యాక్సెస్ బాగుంది. ఒక అట్లాగా ఏమి లేదులేండి. వాళ్ళ నాన్నగారు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. అది అంతవరకే, ఫస్ట్ అపాయింట్మెంట్ వరకే. తర్వాత అతని స్టైల్, అతని ఎక్స్పీరియన్స్, అతని నాలెడ్జ్, అది ఎక్స్పీరియన్స్ కాదు, అతని టాలెంట్ తోటి, అది బ్రిలియన్స్ తోటి మిమ్మల్ని మొత్తం అందరిని ఇంప్రెస్ చేసేసాడు. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఆ షూటింగ్ టైంలో కానీ? ఏముంటాయండి, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. కొత్త స్టడీ క్యాము అనేది వాడతాం. ఆ స్టడీ క్యామ్ ఆనంద్ సినీ సర్వీస్ వాళ్ళ దగ్గర ఉండేది. బాడీకి పెట్టుకుని కెమెరా, అది దానికి షాక్ అబ్జార్బర్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దట్ వాజ్ యూజ్డ్ ఇన్ హాలీవుడ్. వీళ్ళు తెప్పించి పెట్టారు కానీ ఎవరు వాడలే ఇండియాలో. ఈ సినిమాకి
దే యూస్డ్ స్టడీ క్యామ్ హెవీలీ. సినిమా చూస్తే తెలుస్తుంది. స్ట్రీట్స్లో ఫారెస్ట్లో చేస్ సీన్స్ ఇవన్నీ, దానికి సపరేట్ కెమెరామ్యాన్ ఉంటారు, ఎందుకంటే స్ట్రెంగ్త్ కావాలి దాన్ని క్యారీ చేయడానికి. అదొకటి ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అది ఎప్పుడు శివ తర్వాత దట్ బికేమ్ సో బిజీ, దొరికేది. అదే ఫైట్ మాస్టర్ మనకి రెగ్యులర్గా చేసే ఫైట్స్, ఈ సినిమాలో చేసే ఫైట్స్ తేడాలు ఉంటాయి. దాంట్లో ఆ ఫైట్ మాస్టర్ ఏంటో వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇతను ఈ కుర్రోడు ఏదో చేస్తున్నాడు అని నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయటం. సరే ఏదో ఒకటి చేయనీలే అని చెప్పి అతను కొంచెం రాజు, అవును అదే స్టంట్ మాస్టర్ రాజు కదా, స్టంట్ మాస్టర్ రాజు. నాకు ఎక్స్పీరియన్స్, అతనికి ఎక్స్పీరియన్స్, ప్రేక్షకులకు ఎక్స్పీరియన్స్. అంటే మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాగార్జున గారు ఆ సినిమాని మరి వెంటనే ఒప్పుకున్నారు, ఆయన కథ చెప్పిన వెంటనే ఆయనకి కాన్ఫిడెన్స్ కుదిరిందా? వెంటనే చాలా డిస్కషన్ జరిగినాయండి. బట్ అది పెద్ద పెద్ద కష్టపడవలసిన, ఇది ఇలాగి పీకి 2 సంవత్సరాలు ఈ స్టోరీ అని ఆ స్టోరీ అని అట్లాగేం జరగలేదు. చాలా ఫాస్ట్ చెప్పాను కదా, అతనితో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది టక అండ్ వీ ఆల్సో మేక్ డెసిషన్స్ వెరీ ఫాస్ట్. ఒక్కసారి కాన్ఫిడెన్స్ వస్తే వదిలేస్తాం. అంటే మీకు అప్పుడప్పుడే 3-4 సినిమాలు మాత్రమే తీసి ఆ స్టూడియోస్ కూడా కొంచెం అంత ప్రాఫిటబుల్గా లేకుండా అలా అటువంటి పరిస్థితి కదా, అంత ధైర్యము, అంత క్రియేటివ్ థింకింగు ఇది చేద్దామనే ఒక ఇది ఎలా వచ్చిందని? ఎలా వచ్చిందంటే ఇట్స్ ఎ నేచర్. ఆ రోజున్న పరిస్థితులు, మీకు నేచరు రెండు కలిసి అలా చేయించాయి. సరే సౌండ్ బిగినింగ్లో మాట్లాడుకున్నాం, అలాగే కెమెరా టేకింగ్ డిఫరెంట్, లైటింగ్ కూడా కంప్లీట్గా అదే డిఫరెంట్. ఈవెన్ వీటన్నింటినీ మీరు ఆ సినిమా షూటింగ్ టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉండేవాళ్ళు కదా మీరు? ఉండేవాళ్ళు. కొత్తగా అనిపించేది అండ్ ఏదో కరెక్ట్గా అనిపించేది. ఎప్పుడు డౌట్లు రావటం కానీ అట్టా అని చెప్పి ఇంత పెద్ద హిట్ అవుతుందని చెప్పి కానీ ఆ గొడవ లేదు ఎప్పుడు. ఇదే వీఆర్ మేకింగ్ ఎ గుడ్ ఫిలిం అనే కాన్ఫిడెన్స్ ఉండేది వచ్చేసింది. కానీ అంత పెద్ద ఐకానిక్ సినిమా అవుతుందని ఆ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత అర్థమైంది. ఫస్ట్ కాపీ చూడగానే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మంచి కాన్ఫిడెన్స్. మీరు ఏదైతే కొంత ఊహించుకున్నారో ఆ ఊహకు తగ్గట్టుగానే వచ్చేసింది, ఇంకా మించే దానికంటే ఎక్కువ వచ్చింది. ఊహకు మించి. నాన్నగారు చూసారా సార్ ఫస్ట్ కాపీ? నాకు గుర్తులేదండి, నేను ఒక్కడే చూసాను. అవునా? నేను ఒక్కడే ఉన్నా థియేటర్. ఇప్పుడు ఈ నాగార్జున గారు, మీరు ఎక్కడ మీ ఎర్రగడ్డ సురేంద్ర గారు ఇంతమంది ఉన్నారు కదా, ఐడియాలజికల్ యూనిఫార్మిటీ కుదిరిందా ఎక్కడైనా? తేడాలే ఉండవండి, ఒకసారి అగ్రి అయితే అగ్రి అంతే. సార్ ఆ టైంలో ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్, మామూలుగా అయితే పాటలు చేసి ఇచ్చేసే మనిషి ప్రత్యేకంగా శివ కోసం ఎక్స్క్లూజివ్ చేశారని అనిపిస్తుంటుంది కదా. సినిమా బాగుంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందండి ఎవరిదైనా. అదే ఇప్పుడు రికార్డింగ్ చేసేటప్పుడు ఈ సినిమా కొత్తగా ఉంది, బాగుంది, దీనికి కొన్ని ఎన్హాన్స్మెంట్ చేయాలి అనేది తెలవకుండా వాళ్ళకే వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇది ఏదో మామూలుగా ఉందంటే వాళ్ళు కూడా మామూలుగానే ఉంటుంది. అదే సో ఇక ఆయన సంథింగ్ డిఫరెంట్గా ఉంది, సినిమా కొత్తగా ఉంది, మనం కూడా దీన్ని మ్యాక్సిమం ఎన్హాన్స్ చేద్దాము, ఇన్వాల్వ్ అవుదామని ఫీల్ ఫ్యాక్టర్ కలిగింది ఇళయరాజా గారికి కూడా ఈ సినిమా టేకింగ్ టైంలో ఆయనకి అర్థమైపోయింది. అది ఆయన హిందీ సినిమా చేసేటప్పుడు ఆయనే చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోరు. బాంబేలో చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అప్పుడు ఆ సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డన్ ఇన్ బాంబే. లేకపోతే మామూలుగా చెన్నైలో ప్రసాద్ చేస్తారు ఇళయరాజా గారు. అప్పుడు ఆ సినిమా కానీ అక్కడికి వెళ్ళారు. అంటే అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సార్, హిందీ శివ అంటే అక్కడ ఆయనకే తెలవాలి. హీ ఇన్సిస్టెడ్. అంటే అక్కడ మ్యూజిషియన్స్ ఎక్కువ మంది ఉంటారు, మోర్ టాలెంటెడ్ అను, లేకపోతే అక్కడ మిక్సింగ్ సిస్టమ్ బెటర్గా ఉంటుందను మరి నాకు తెలియదు. బట్ హీ ఇన్సిస్టెడ్ అండ్ హీ హ్యాడ్ హిజ్ ఓన్ టీమ్ దేర్ ఇన్ బాంబే. సో హిందీ, తమిళ్, తెలుగు మూడిట్లో కూడా మన శివ వచ్చింది కదా. హిందీలో ఎలా చూశారు సార్? హిందీలో అప్రిసియేషన్ హిందీలో బాగా ఆడిందండి. కొత్త రకమైన ఫిలిం అని పేరు వచ్చింది. అప్పుడు అది వన్ ఆఫ్ ద రీజన్స్ వాజ్ దాంట్లో హీరోయిన్ చచ్చిపోతుంది హిందీ సినిమాలో. చేంజ్ చేశారు అక్కడ, అది చేంజ్ చేశారు. ఇక్కడ పాజిటివ్ ఎండ్ ఉంటుంది కదా. ఇది మళ్ళీ హిందీని కూడా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారా? చేస్తాం లేటర్. ఇది అయిన తర్వాత తెలుగు సినిమాని డబ్ చేసి చేస్తాం.
ఓ ఇప్పుడు తెలుగు ఏదైతే చేస్తారు జస్ట్ డబ్బింగ్ చేస్తారు హిందీలోకి. హిందీలో డబ్బింగ్ చేసి వీఆర్ ప్లాన్ టు రిలీజ్ మేబీ నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇక్కడ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి పబ్లిసిటీ అవన్నీ సరిగ్గా చేసి తర్వాత అక్కడ చేద్దాం. తమిళ్ ఇప్పుడు అవుతుంది. తమిళ్ అవుతుంది, ప్యారలల్గా అవుతుంది. సో అది కూడా మన అన్నపూర్ణలోనే అవుతుంది. సో తమిళ్ తెలుగు రేపు November 14th రిలీజ్ అవుతాయి. ఏమి 1-2 రోజులు అక్కడ తేడాలు ఉంటాయి కదా, బట్ సేమ్ టైం డ్యూరింగ్ సిమిలర్ టైం అవ్వాలి. ముందు తెలుగు తమిళ్ వచ్చేస్తాయి, తర్వాత కొంత తేడాతో హిందీలో కూడా అదే తీసుకొచ్చేస్తారు. సరే ఇప్పుడు రఘువరన్ ఆయనకి ఆల్మోస్ట్ మన తెలుగు ఫస్ట్ సినిమా అనుకుంటాను, తెలియదు చేసి అంటే పెద్దగా గుర్తింపు లేదు. ఇది చేశారేమో కానీ ఈ సినిమాతో బాగా ఆయన విలని కూడా కొత్తగా డిఫరెంట్గా అనిపించటము, అలాగే అమల ఆవిడ హీరోయిన్గా పెట్టడము. ఎంతమంది అసలు చాలామంది మీద ప్రారంభ బిగినింగ్ అన్నారు కదా, చాలామంది జేడి చక్రవర్తి అంటే ఇప్పటికీ అతను జేడి అనేది అతని పేరులో భాగం అయిపోయింది. ఉత్తేజ్, తెలంగాణ, తనికెళ్ళ భరణి, ఇలాగ ఆ పాత్రలన్నీ 36 ఏళ్ళు అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నేను విజయవాడ రాజీవరాజులో చూశాను ఆ సినిమా. ఇప్పటికీ ఇన్నగాక మొన్న చూసినట్టు సినిమా లాగానే అనిపిస్తుంది, కానీ 36 ఏళ్ళు అయిందా అని అనిపించినట్టుగా ఆ పాత్రల కంటెదురుగా కనిపిస్తున్నాయి. మీరేమైనా రామ్ గోపాల్ వరకు ఇచ్చిన సలహాలు కానీ ఏమైనా ఉన్నాయా సార్ ఆ టైం ప్రొడక్షన్ టైం? ఉన్నాయండి. అవి అని చెప్తారా సార్? మేము డిస్కషన్లు జరుగుతూ ఉండే, ఇది కాదు ఇట్లాగైతే ఒక కరెక్ట్ కాదు అని. మెయిన్గా ఉదాహరణగా చెప్పడానికి సైకిల్ చైన్ సీన్ ఉంది కదా, అది వేరేగా తీస్తానని అన్నాడు. ఫుట్బాల్ ఫీల్డ్ మీద వాళ్ళు పరిగెత్తుతూ ఉంటే కాలు అడ్డం పెట్టి నాగార్జున్ని ఈడుగుద్ది ఆడిగుద్ది అట్లా తీస్తామన్నారు. అప్పుడు ఈ విక్రమ్ అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది నాగార్జున్కి, ఏదో లిగమెంట్ టేర్ అయ్యి, సో రన్నింగ్ కరెక్ట్గా అవ్వట్లా, కాలు కొంచెం ఇది ప్రాబ్లం. తీస్తే బాగోదు, ఫుట్బాల్లో ఆ అగ్రెషన్ అది రాదు అని తనకు ఆక్వర్డ్గా కనపడతాడు నాగార్జున అని నేను చాలా ఆర్గ్యుమెంట్ పెట్టాను. అసలు ఆర్గ్యూ చేసాడు, లేదు నేను ఎట్ట తీస్తాను, షార్ట్ డివిజన్ ఎటు చేసి ఎటు చూపించి అటు చూపించి నేను కన్విన్స్ కాలేదు, అతను కన్విన్స్ కాలేదు. ఫైనల్గా అని చిరాగబడినట్టున్నాడు. పడి నెక్స్ట్ డే ఈ సీన్తో వచ్చాడు. నేను అది కాదు వేరే రకంగా తీయాలి, దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ విల్ నాట్ వర్క్ అంటే అప్పుడు ఈ సైకిల్ చైన్ ఆ హోల్ సీక్వెన్స్ నెక్స్ట్ డే చెప్పాడు. 5 secondsలో ఒప్పుకున్నాం. అద్భుతంగా. సో నేను కొంచెం క్రెడిట్ తీసుకోవాలి అది రావడానికి. ముందు చేంజ్ చేయాలన్నా అది వద్దు అన్నారు. అది వద్దు ముందర అది అట్లాగా అక్కడ ఇక్కడ అలాంటి ఇది చాలా కీలకమైన ఘట్టం ఇది. అలాంటి ఇంకేమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి, బట్ క్లైమాక్స్లో ఎప్పుడు మరి అటు మీరు ఆ హిందీలో వాటిల్లో ఆ హీరోయిన్ చచ్చిపోవటం అలాంటివన్నీ అది నేను ఆర్జీబీ ఆర్గ్యూ చేశాను. సరే హిట్ అయిన సినిమాని మళ్ళీ ఇంకో లాంగ్వేజ్లో తీయాలంటే ఈ డైరెక్టర్లకి ఎట్లా ఉంటుందంటే ఇంకొంచెం శిల్పాన్ని ఇంకా బాగా చెక్కాలి అని అన్నప్పుడు కొంచెం ల్యాగ్లు ఉంటాయి. అయ్యవారిని చేయకపోతే కోతి అవుతుందని ఒక సామెత పాతది. అంటే సరే చెడగొట్టాడని కాదు, బట్ కొంచెం రియలిజంలోకి వెళ్ళాలి అనే దాంట్లోకి. ఇప్పుడు అతను నెక్స్ట్ సినిమా కూడా క్షణం చూస్తే అది కొంచెం ఎడిటింగ్ కరెక్ట్గా చేస్తుంటే, షార్ట్ డివిజన్ కరెక్ట్గా చేస్తుంటే ఆ సినిమా ఇంకొంచెం బెటర్గా ఆడేది. చాలా మంచి సినిమా నా లెక్క. అవును అవును, పాటలు ఎంత బాగుంటాయి, సిచ్యువేషన్స్ ఎంత బాగుంటాయి, అపరిశ్రావులను బ్రహ్మానందం. అవును, చాలా బ్రహ్మానంద కామెడీ కూడా నిజరుడు గంభీరంగా ఉండి అసలు ఊహించాం కదా. బ్రహ్మానందం గారిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడి ఫేస్లో ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. మన డైరెక్టర్ కావాల్సిన ట్రెండ్, మన ఆడియన్స్ కావాల్సింది ఆ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు. చూడండి దాంట్లో కట్ చేయటానికి ఏముండదు ఎక్స్ప్రెషన్. అమ్మ లెఫ్ట్ అదే అంటాడు, అంతకంటే ఏమండదు. దాంట్లోంచి కామెడీ వస్తుంది. అది ఆయన అటు సప్రెస్ చేయాలంటే అలవాటు అయిపోయింది కదా. ఆయన రాము కాబట్టి చేయగలిగాడు. చాలా అసలు అది ఇప్పటికి కూడా బ్రహ్మానంద ది బెస్ట్ సీన్స్లో మనం చెప్పాలంటే అది చెప్పాలి. నేను సర్దుతాగానే గంభీరంగా సఫారీ వేసుకొని ఒక గంభీరంగా ఒక తెలుగు ఏదో ఇచ్చి ఒక ప్రొఫెసర్ లాగా ఉంటావు. అది రేర్ ఆఫ్ హిజ్ సీన్స్. సార్ ఇప్పుడు అమల తర్వాత ఆయన భాగస్వామి అయ్యారు కదా, అప్పుడు అటువంటి ఏమన్నా మీరు చూసారా? లవ్ అప్పుడే స్టార్ట్ అయింది అంటారు శివ సినిమాలో నాగార్జున అమల మధ్య, కరెక్టే అంటారు సార్? వెల్ డ్యూరింగ్ దట్ టైమ్ ఓన్లీ
వాళ్ళ ఫ్రెండ్షిప్ అది డెవలప్డ్. శివ మళ్ళీ కొత్త టెక్నాలజీ తోటి తీసుకొస్తున్నారు. అప్పుడుండే 30 ఏళ్ల క్రితం యూత్ కానీ, అప్పుడున్న జనం యొక్క ఎమోషన్స్ కానీ, అప్పుడున్న సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ డిఫరెంట్. ఇప్పుడు పూర్తిగా కాంట్రాస్ట్లో ఉన్న వాతావరణంలో ఎమోషన్స్ని కూడా ఎలా కనెక్ట్ చేస్తారు సార్? ఈ సినిమా కనెక్ట్ అవుతాయి అంటారా? ఇది జెన్యున్ క్వశ్చన్. నో వన్ నోస్ ద ఆన్సర్. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ డూ వెల్ బికాస్ సమ్ ఫిల్మ్స్ ఆర్ టైమ్లెస్ అండి. మాయాబజార్ కలర్ చేసినప్పుడు, కాకపోతే ఆడియన్స్ అంతా పాత్రలు వచ్చి ఉంటారు. కలర్ చేసినప్పుడు నేను ఇక్కడ ఐమాక్స్కి వెళ్ళాను. నేను ఎప్పుడు చూడలేదు తెలుగు సినిమాకి. అవునా? స్టాండింగ్ ఓవేషన్ 5 minutes. కలర్ చేసిన తర్వాత సార్, కలర్ చేసిన తర్వాత సినిమా అయిన తర్వాత నేను ఎప్పుడు ఏ సినిమాకి చూడలేదు. అది అమెరికాలోను యూరోప్లో అలవాటు. ఇఫ్ దే లైక్ ద ఫిలిం అందరూ లేచి చప్పట్లు కొడతారు. ఇట్స్ స్టాండింగ్ ఓవేషన్ అంటారు. నేను ఈ సినిమాకి చూశాను, మాయాబజార్కి చూశాను. అందరూ లేచి ఒక 5 నిమిషాలు ఆ రోలింగ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి కదా, డ్యూరింగ్ ఆల్ దట్ టైమ్. సో సమ్ మూవీస్ ఆర్ లైక్ దట్. ఐ థింక్ ఇట్ విల్ రెజొనేట్ విత్ ద ఆడియన్స్. కరెక్ట్. ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళ కలిగిన ఫీల్ ఫ్యాక్టర్ కదా అది. వి థింక్ ఇట్ విల్. యూ కాంట్ ప్రెడిక్ట్ ఆడియన్స్. రేపు ఈ శివ అప్పుడు ఇట్ వాజ్ అ షాక్ అండి చూసేటప్పుడు. వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది స్టన్ అవుతారు పీపుల్. అంతగా రియాక్ట్ అవుతారో లేదో ఐఎమ్ నాట్ షూర్, కానీ ఐ థింక్ దే విల్. మీకు కూడా అనిపించింది అప్పుడు ఆ మాయాబజార్ చూసినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని? అనిపించింది అందరితో పాటు. ఎందుకంటే నేను ఇప్పటికే 5-6 సార్లు చూస్తాను. సో మీకు ఆ మాయాబజార్ కలర్ చేసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు మెమరీలో ఉంది. ఇంత టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి మోస్ట్ అడ్వాన్స్డ్గా తీసుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్స్, ఇప్పుడున్న టెక్నాలజీని కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటిది వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ మీకు మనసులో ఒక 50% ఉందని నాకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తున్నా. ఉందనే రిలీజ్ అవుతుందనే కాబట్టి రిలీజ్ చేస్తాం కదండి. వీఆర్ ఆల్సో స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అప్పుడు సినిమా తీసిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఖర్చు. అదే అప్పుడు కంటే ఇప్పుడు డబుల్ అవుతుంది. సరే, అప్పుడు మీకు ఈ డిస్ట్రిబ్యూటర్స్ని ఛాలెంజ్ రాలేదా ఆ టైంలో సినిమాకు? అది అంత హైప్ లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత హైప్ వచ్చింది, కానీ ముందల రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరికైనా తెలుసు. అదే అంటున్నా సార్, మీకు ఛాలెంజే కదా అంటున్నాను. సినిమా యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అట్లా అలా అడుగుతున్నారు. లేదు మాకు ఉండేవారు సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు ఇదివరకు సినిమాల్లో కూడా మేము ఎప్పుడు నిలబెట్టి కాంపిటీషన్లు పెట్టి ఈ సినిమాని ఎక్కువగా అమ్మేసి చేసే ప్రయత్నం ఎప్పుడు ఉండేది కదండి. ఎందుకంటే ఫర్ అస్ ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద కెరియర్ ఆఫ్ నాగార్జున. ఇప్పుడు అందరూ ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా, ఏ సినిమా అయినా, ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఏదన్నా బాగుండాలి, హాస్పిటల్ అయినా బాగుండాలి అంటే ఎవరు బాగుండాలి? అందరూ బాగుండాలి. దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? ఇప్పుడు సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, ప్రొడ్యూసరు, ఆడియన్స్, వీళ్ళు నలుగురు సాటిస్ఫై అవ్వాలిగా. మీరు ఆడియన్స్ కూడా చెప్పారు, బాగా చెప్పారు. వాళ్ళని కూడా స్టేక్ వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వీళ్ళందరూ ఎవరు సాటిస్ఫై అవ్వరు. అవును. ఫస్ట్ సో సినిమాని ఓవర్ సెల్ చేసామనుకోండి, ఆడలేదనుకోండి, ఎక్కువ లాస్ వస్తుంది కదా. సో అది ఇట్స్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నాగార్జునస్ కెరియర్ ఆర్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అస్, బికాస్ వీళ్ళు సినిమాలు తీస్తే డబ్బులు పోతున్నాయి అనే ఫీలింగ్. సో మేము ఎప్పుడు కొంచెం కన్జర్వేటివ్గా సినిమాలు అమ్మేవాళ్ళం. కొంత డిస్ట్రిబ్యూషన్ మాదే ఉండే. ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూషన్ మాదే ఉండే, డిస్ట్రిబ్యూషనే చేసేవాళ్ళం. మళ్ళీ నాయుడు గారు చేసేవారు, కొన్ని అల్లు అరవింద్ గారు చేశారు. కొనటానికి రాక కాదు, అవును, కొంతవరకు మేమే మా సెటప్లో ఉంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ యాజ్ ఇస్ ఓన్ డిస్ట్రిబ్యూషన్ సెటప్. ఫుల్ అంత లేదు కానివ్వండి, కొన్ని ఏరియాస్లో ఉంది. కొంతమందికి కనుక దే హ్యావ్ బిలీఫ్ దట్ ఇది వీళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా అకౌంట్లు సరిగ్గా తెలుస్తాయి అని మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక నైజామో లేకపోతే ఒక కృష్ణా డిస్ట్రిక్ట్ ఎక్కడో వాళ్ళకి అవ్వలేదనుకోండి, మేము చూసి రీజనబుల్గా ఉంటే అడ్వాన్స్ లేకుండా మేము డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టేవాళ్ళం. సో అయితే మీకు అప్పుడు శివ చేసినప్పుడు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్ పరంగా రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ మూవీ
అటువంటి పరిస్థితుల్లో కూడా మీకు పెద్దగా ఇబ్బందులు ఏం రాలేదు. ఇబ్బంది వి కవర్డ్ ద ఫిల్మ్. ప్రాబ్లమ్ నెవర్ దే వాజ్ అ ప్రాబ్లం. అన్నపూర్ణ స్టూడియోస్కి నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మీకుండే ఆ సంస్థ యొక్క రెస్పెక్ట్ తో వెళ్ళిపోయింది నాగేశ్వరరావు గారు. ఎప్పుడు ఉండేది. శివ సినిమా లో మీకున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ప్రెజెంట్? ఫోర్ ఫ్రంట్ లో నేను లేను. దట్ ఈస్ అ డెలిబరేట్ డెసిషన్. నాకు చాలే అనుకున్నాను. బోర్డ్ లెవెల్లో మేము ఇంకా కంటెంట్ క్రియేషన్ ఇస్ వాట్ వీ షుడ్ డూ. ఎవరికైనా యూనివర్సల్ స్టూడియో కానీ ఇంకోటి కానీ యాష్ రాజ్ ఫిలిమ్స్ కానీ వీళ్ళందరికీ దే హ్యావ్ లెఫ్ట్ అ లెగసీ. మనం కూడా అట్లాగే కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పి దానికి ఒక సపరేట్ వర్టికల్ డివిజన్ ఇదివరకు ఇనార్గానిక్గా జరిగేది. ఇప్పుడు ఎవరో ఏదో కట్ చెప్పేవారు, అది నచ్చితే అది తీసేవారు. ఇప్పుడు ఒక డివిజన్ పెట్టి సంవత్సరానికి 3-4 సినిమాలు తెలుగు పాన్ ఇండియా మేబీ 4-5 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్. దిస్ ఈజ్ వాట్ ఎట్ ద బోర్డ్ లెవెల్ వీ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ ద స్టెప్స్. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు నెక్స్ట్ ఇయర్ లోపల ఒక 3-4 సినిమాలు వచ్చేస్తాయి. కంటెంట్ అంటే సినిమాలు అంటే కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, థియేటర్కల్ రిలీజ్, ఇంకేముంటుందండి కంటెంట్. యూ కెన్ మేక్ ఎపిసోడ్స్. అవును. ఫోర్ ఫ్రంట్ లో ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు? దానికి సపరేట్ హెడ్స్ ఉన్నారండి. బాగా కమిటీ ఉంది అక్కడ. ఓకే. అన్నపూర్ణలో విచ్ ఇంక్లూడ్స్ ది యంగర్ జనరేషన్, చైతన్య, సుప్రియ అండ్ నాగార్జున. నేను లేను. స్లోలీ ఐ రిమూవ్డ్ మై సెల్ఫ్. శివ గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? ఇంకేం చెప్తామండి, అదొక నైస్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ వెరీ హ్యాపీ మేకింగ్ శివ ఆఫ్టర్ రిలీజ్, బిఫోర్ రిలీజ్. ఇప్పుడు శివ సినిమా సేమ్ స్టోరీని మళ్ళీ చైతన్యత కానీ ఎవరితోనే కానీ అలా తీయాలని ఆలోచనలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లా ఏం ఆలోచించలేదు. ఇప్పుడు దాకా ఆలోచన రాలేదు. ఎవరు అడిగారు నన్ను అని చెప్తాను నేను. వాళ్ళకి ఏమైనా వస్తుంది ఇంకొక 5 సంవత్సరాల్లో. మీరు గతంలో తీసిన సినిమాలు, అన్నపూర్ణ ద్వారా తీసిన సినిమాలు ఏవైనా కానీ ఇలాగే రీమేక్ కొత్త హీరోస్ తోటి, కొత్త జనరేషన్ మీ పిల్లలతో వాళ్ళతో ఎవరితోనే, మీ వాళ్ళనే కాదు ఎవరితోనైనా కానీ చేసే ఆలోచనలు కానీ ఏమైనా వస్తున్నాయా మీకు? ఈ కంటెంట్ క్రియేషన్లో భాగంగా అడుగుతున్నాను. ఏం లేదండి, ఏది అనుకోలేదు. ఇప్పుడు 50 ఏళ్ల ప్రస్థానం. ఆ లెగసీని ఆయన అమ్మగారి పేరు పెట్టి ఆయన స్థాపించారు. అద్భుతమైన సినిమాలు తీశారు. సినిమాకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. కథాబలం ఉన్న సినిమాలు, పాత్రలు, కథలు, అద్భుతమైన సంగీతము, సాహిత్యము. అన్నపూర్ణ అంటే ఒక చరిత్ర. సో అంతటి ఒక లెగసీ వైభవం ఉన్న నాగేశ్వరరావు గారు, అలాగే అంత అన్నపూర్ణ దాన్ని రివైవ్ ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆ లెగసీని, అలాగే ఆ కంటెంట్ని, అలాగే జనానికి ఆ ఇదిని తేవడానికి మీరేమైనా బలమైన ఆలోచనలు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోస్ట్ కటింగ్ ఎడ్జ్ పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ ఒకటి, అది మా కమిట్మెంట్ అండి. అది ఎప్పుడూ ఉంటుంది. విల్ బీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఇంకా చాలా జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. దట్స్ ఫార్ యాజ్ పోస్ట్ ప్రొడక్షను, స్టూడియో సర్వీసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సెకండ్ వర్టికల్ ఏంటంటే ఈ కంటెంట్. ఇదివరకు అన్ప్లాన్డ్గా తీసేవాళ్ళం. ఇప్పుడు ఇక మేము ఒక నంబర్ ఆఫ్ థింగ్స్ వీ షుడ్ ప్లాన్ ప్రాపర్లీ. దీనికి ఒక విజను, కొంచెం వాల్యూస్తో. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మంచి సినిమాలు తీస్తారు అనే లెగసీ ఇప్పుడు ఉన్నదానికంటే ఎన్హాన్స్ చేసి చేయాలని, దిస్ ఈస్ ద ప్లాన్. దీనికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి, ఇక ఏదో చేద్దాంలే ఒకటి సినిమా అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా చేద్దాం అనే దానికంటే ఒక ప్లాన్డ్ ఫ్యాషన్లో, యాజ్ ఐ టోల్డ్ యూ, నెక్స్ట్ ఇయర్ అయ్యే లోపల మీకు ఫోర్ ఫిలిమ్స్ విల్ బి రిలీజ్డ్. ఇయర్లీ ఒక 3-4 మూవీస్. ఆల్రెడీ 4 హ్యావ్ బీన్ గ్రీన్ లైటెడ్. వెరీ గుడ్, బాగుంది, కంగ్రాచులేషన్ సార్. తర్వాత ఆల్రెడీ మీరు చాలా ప్రోగ్రామ్లు కూడా మన దగ్గర షూట్ అవుతున్నాయి కదా, అది ఒక పక్క మీకు ఎడిషనల్ ఇన్కమ్ అన్నపూర్ణ స్టూడియోకి. అన్నపూర్ణ స్టూడియోస్కి ఇన్కమ్ అంటే దాని రియల్ ఎస్టేట్ వాల్యూ అవన్నీ చూసుకుంటే ఇట్స్ నాట్. ఎందుకు స్టూడియోలు లేవండి? అవునవును, లేకపోతే ఉండాలిగా. అవునవునవును, నిలబడాలి కదా, నిలబెట్టాలి. ఇన్ని ఛాలెంజెస్. అందుకునే కంటెంట్ క్రియేట్ చేస్తే దానికి ఒక వాల్యూ వస్తుంది. మరి అన్నపూర్ణ 50 ఏళ్ల ప్రస్థానంలో
ఒక ప్రొడ్యూసర్గా, ఒక అక్కినేని వారి అబ్బాయిగా, ఒక తెలుగువాడిగా, ప్రేక్షకుడిగా, సినిమా ప్రేమికుడిగా మీ దృష్టిలో మంచి సినిమాలు ఏంటి సార్ ఆ ప్రొడక్షన్లో వచ్చిన మీ వరకు, మీ ఇండివిజువల్ జడ్జిమెంట్? మా సినిమాల్లో నాకు నచ్చేయి నిన్నే పెళ్ళాడుతా ఒకటి, శివ ఒకటి. దీస్ ఆర్ గుడ్ ఫిల్మ్స్ అండి. ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ అనేది కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. మార్కెట్ బాగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదో కొన్ని సినిమాలు మాత్రం ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటున్నాయి, ఎక్కువ సినిమాలు ఛాలెంజింగ్గా ఉన్నాయి కదా. ఇటువంటి చిన్న టైంలో మీరు మళ్ళీ ప్రొడక్షన్ చేస్తామంటున్నారు కదా, మీకున్న మీ ఏంటి, వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్? అంటే ఒకటి, ఇప్పుడు జరిగేది చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. నాకు అందరూ, నేను పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో డెప్త్లో నేను చెప్పలేను, కానీ జనరల్గా నాకు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కదా. సో ప్రొడక్షన్ కాంపాక్ట్గా, బౌండ్ స్క్రిప్ట్తో, కాంప్లికేటెడ్ సీన్స్ ఉంటే స్టోరీ బోర్డింగ్తో, ఏం చేస్తున్నాం ఇవాళ, పొద్దున ఏం చేస్తున్నాం, మధ్యాహ్నం ఏం చేస్తున్నాం, సాయంత్రం ఏం చేస్తున్నాం, ఏ టైంకి సినిమా స్టార్ట్ చేస్తాం, ఏ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, అన్ని ప్లాన్లు కరెక్ట్గా ఉండాలి. మొత్తం ఇటు పక్క ఎకనామిక్, ఇటు పక్క స్క్రిప్ట్, కంటెంట్, ఇటు మంచి కంటెంట్ ఎత్తుక్కోవాలి ఫస్ట్. అది దట్ ఈస్ ఎనీబడీస్ గెస్. విజన్ షుడ్ బి టు మేక్ ఎ గుడ్ ఫిలిం. అది ఇక తెలిసిన తర్వాత ఆడియన్స్ చెప్తారు, ముందర ఎవడం కరెక్ట్గా, ఎవ్వరూ పండితులు కాదు. అవును. వాట్ యూ కెన్ డూ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ doing a film for 50 crores or 100 crores, if you can cut the budget by 10 crores, 10%, 15%, 20%, by not compromising on values. కరెక్ట్. By efficiently producing. అంటే కంటెంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. కంటెంట్లో కాంప్రమైజ్ ఇప్పుడు అవ్వమని కాదు, ఎఫిషియెంట్గా ప్రొడ్యూస్ చేయటం కనుక చేస్తే, దట్స్ వాట్ వీ థింక్ వీ కెన్ డూ. వీ హ్యావ్ ఆల్సో బ్యాకింగ్ ఆఫ్ అన్నపూర్ణాస్ లెగసీ. సో పీపుల్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా ఉంటారు మాతో. సరే, ఇప్పుడు చాలా సినిమాలు, ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తోటి, మామూలు వాళ్ళ నటులతో వచ్చిన సినిమాలు, హైలీ ప్రాఫిటబుల్గా వచ్చిన సినిమాలు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని మనం రోల్ మోడల్గా తీసుకోవచ్చు. మరి అదే అంటున్నానండి, అన్ని నాగార్జునతో చేయలేము, అన్ని ఇంకొకరితో హై బడ్జెట్స్తో చేయలేము. వీఆర్ డూయింగ్ ఎ ఫిలిం ఫర్ 5 crores ఆల్సో. అదే అంటున్నాను సార్ నేను. వీఆర్ డూయింగ్ వన్. చాలా బడ్జెట్ 5-6 crores ఒక సినిమా అండర్ ప్లానింగ్. తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రొడక్షన్లో చాలా వేస్టేజ్ అయిపోతుంది, హైలీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఆ సినిమా తర్వాత రకరకాలుగా మంచి జాతకాలు మారిపోతున్నాయి అని మనం బలంగా ఎన్నో గంటల నుంచి వింటున్న సందర్భంలో, హీరో యొక్క రెమ్యునరేషన్, డైరెక్టర్ రెమ్యునరేషనే ఎక్కువ ఆ సినిమా ప్రొడక్షన్లో మేజర్ పర్సెంటేజ్ అదే ఉంటుంది. అది తగ్గించుకుంటే సినిమా పరిశ్రమ బాగుంటుందని కూడా వాదన ఎప్పటి నుంచో వినపడుతుంది. అలాగే దాసనారాయణ ఎందుకు తీసుకుంటున్నారండి? వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ప్రొడ్యూసర్స్ మీరు డిసైడ్ చేయండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు తీసుకోరండి? అక్కినేని గారిని, నాగేశ్వరరావు గారిని ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారంటే, మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు. మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామన్నారు వీళ్ళు. మేము తీసాం కాబట్టి, వేరే రకంగా తీసాం కాబట్టి, వాళ్ళు శివ గురించి మాట్లాడుతున్నాం కదా. అవును, ఎస్. వేరే రకంగా తీసాము, వేరే స్టాండర్డ్స్లో తీసాం కాబట్టి చూశారు. వాళ్ళు అడగలేదు ఆ సినిమా అట్లా చేయమని. అవును. ఇది ఫార్ములేక్ సినిమా చేయమని లేదు. అవును. బట్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఫిలిం. సో దట్ ఈస్ వాట్ సమ్ రెస్పాన్సిబిలిటీ లైజ్ విత్ అస్ ఆల్సో. ఇప్పుడు సీతారామయ్య గారు మనవరాలు తీశారు. అవును. మరి ఆదరించారు కదా సినిమాని. ఆయనేమో విగ్ తీయన్నారు, నేనే విగ్ తీపిచ్చా. మీరే కదా అది? నేనే విగ్ తీపిచ్చాను. క్రాంతి కుమార్ గారు కదా. క్రాంతి కుమార్ గారు వాళ్ళ వల్ల కాకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సో నాగేశ్వరరావు గారిని కొత్తగా చూశారు కదా, మనమేగా ఇచ్చాము అది. అవును. వాళ్ళు అడిగితే తీయలేదు కదండి విగ్గు. అవునవును. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా పరిశ్రమ ద్వారానే జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళారనే ఒక కృతజ్ఞత ఆయనకి ఈ పరిశ్రమ పట్ల ఉంది. అలా కేవలం మెడ్రాసే పరిమితం కాకుండా మన ఆంధ్ర ప్రాంతంలో హైదరాబాద్ కూడా ఇండస్ట్రీ రావాలని స్టూడియోలు పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలా మిమ్మల్ని అందరినీ బాగా చదివించారు, ప్రయోజకులను చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద బాధ్యత మీకు ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ రెమ్యునరేషన్, హీరో రెమ్యునరేషను, డైరెక్టర్ రెమ్యునరేషన్ 70% వాళ్ళకే వెళ్ళిపోవటము, ఇలాంటి వాటికి, ఈ థియరీకి, ఈ ఫిలాసఫీకి భిన్నంగా సినిమాలు తీసే అవకాశం ఉందంటారా? ఏమండి, అవసరమైతే ఆ స్కేల్, ఆ స్కోప్ కావాలంటే ఇవ్వాలి. అక్కడికి అటువంటి సినిమా తీయటానికి ఏమీ వెనకడం రావాలి, ఆపర్చునిటీ రావాలి, ఆ కథ రావాలి దానికి. బట్ ఒకసారి బాహుబలి లాంటి సినిమా తీయాలని నాకు కోరుకుండేది.
అమితాబ్ బచ్చన్ గారు అప్పుడు ఆయన ఏబిసి టైంలో అవును. హీ వాంటెడ్ టు డూ వన్ అదర్ లాంగ్వేజ్ ఫిలిం. సో నాగార్జునతో పరిచయం ఉంది కాబట్టి ఖుదా గవా చేశారు కదా. అప్పుడు ఆయన అడిగారు నన్ను, నాగార్జున అడిగారు, నాగార్జున నన్ను అడిగారు, చేద్దామా అమితాబ్ బచ్చన్ గారితో సినిమా, హీ వాంట్స్ టు డూ అ కేమియో రోల్. సో నేను ఫోక్లోర్ సినిమా చేద్దాం జానపదాలు అని ఒక స్టోరీ ఎత్తుకు తయారు చేసి ఆయన దగ్గరికి వెళ్ళా. మరి మేము ఐడియా వచ్చింది, పాతకాల పీరియడ్ జానపదం ఫిలిము, ఒక ఫాదరు సన్ను స్టోరీ, సిమిలర్ టు బాహుబలి. ఇట్ విల్ బి సిమిలర్ టు బాహుబలి, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, ఆల్మోస్ట్ మీకు ఈ సినిమా ఎట తీయాలి అంటే అట తీద్దాం అనుకున్నామండి అంట. సో డూ ఇట్ ఇన్, బికాజ్ అమిత్ జీ ఉన్నారు కాబట్టి హిందీలో కూడా డబ్ చేయొచ్చు అని మణిరత్నం గారి డైరెక్షన్లో చేద్దాం అనుకున్నాను. చాలా ఏళ్ళు కదా, కుదాగా చాలా ఏళ్ళు అయిపోయింది. మరి వీఆర్ రెడీ టు మౌంట్ ఇట్ ఆన్ దట్ స్కేల్. అది కుదరలేదు. ఐ కాంట్ టెల్ యూ ద రీజన్స్, బట్ కుదరలేదు. అగ్రెసివ్ కంటెంట్ క్రియేషన్లో భాగంగా అన్నపూర్ణ తరపున హీరోస్ ఎవరైనా కావచ్చు కానీ ఆర్టిస్టులు, మరి అది వై కాంట్ యూ, అది రావాలి. అక్టోబర్ 5th కదా యాక్చువల్గా మన శివ సినిమా రిలీజ్ అయింది 1989. నవంబర్ 14th ఎందుకు పెట్టుకున్నారు సార్ డేటు? ఏదో క్లాష్ వచ్చి పెట్టారు. ఇట్స్ నాట్ ఫర్ ఎనీ అదర్. రెండోది మరి థియేటర్లు కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ థియేటర్స్ యూ కెన్ గెట్ అండ్ ఆల్ దట్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ క్యాల్కులేషన్స్ విచ్ ఐ డు నాట్ నో అబౌట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, మళ్ళీ ఒక చరిత్ర సృష్టించాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మీ కుటుంబం నుంచో లేదా బయట నుంచో మళ్ళీ ఆ సినిమా శివ మళ్ళీ రీమేక్ అవ్వాలి. అలాగే అన్నపూర్ణ ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, పరిశ్రమకి ఒక పెద్ద వెలుగుగా ఉన్న సంస్థ. అక్కడ నుంచి మంచి మంచి సినిమాలు రావాలి. మీరు అన్నట్టుగా గతంలో చేద్దాం అనుకున్న బాహుబలి లాంటి సినిమా కూడా రావాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.